Good morning, guys. Welcome to my channel. Today, our topic is physical design of IoT. Previously, we have discussed about introduction to IoT and domains of IoT, IoT enabling technologies, and all these videos are in the video series IoT video series in my channel. Now we are moving to the actual today's topic, physical design of IoT. In this physical design of IoT, we are mainly focusing on the components of IoT devices and IoT protocols. Now, when come with the components of IoT device, it has the input-output interfaces, processors, internet connectivity interfaces, memory, sensors, etc. First of all, when we come with IO interface, input output interface, each and every device will communicate like this. When we given the input to the device, it will give our expected output, or it may be the results of whatever we have given input, and those are processed by the processors. And next, each and every input output processing technologies all can be server base. When we it will be in server base, we are అలాంటప్పుడు మనం ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇంటర్ఫేసెస్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్, ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్స్ కానీ రెస్పాన్సెస్ కానీ ఇవన్నీ రావాలి అంటే త్రూ ఇంటర్నెట్ అవ్వచ్చు, లేకపోతే విత్ ఇన్ ద డివైస్ అవ్వచ్చు. అండ్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి వీ షుడ్ హ్యావ్ సమ్ మెమరీ అన్నమాట పర్టికులర్ డివైస్లో. దెన్ బై యూజింగ్ సెన్సర్స్, ఇప్పుడు మనం టచ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం. టచ్ ఫోన్స్ కానీ అండ్ స్మార్ట్ వాచెస్ కానీ డిజిటల్ క్యామ్స్ కానీ ఇలాంటివన్నీ ఐఓటీ రిలేటెడ్ అన్నీ ఏంటి. అండ్ ఈవెన్ హోమ్ ఆటోమైజేషన్లో చూసుకున్నాము అంటే సెన్సార్ లైట్స్ కానీ ఇవన్నీ ఏమవుతాయి, బై యూజింగ్ సెన్సార్స్తోనే మనకి వర్క్ అవుతూ ఉన్నాయి. ఇలా వర్క్ అవ్వాలి అంటే మనకి ఐఓటీ ప్రోటోకాల్స్ అనేవి ఇంపార్టెంట్గా కావాలి అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్లో యాజ్ పర్ ఓఎస్ఐ మోడల్ మనకి 7 లేయర్స్ ఉన్నాయి. ఆ 7 లేయర్స్లో కూడా ఇక్కడ మన ఐఓటీ ప్రోటోకాల్స్లో ఈ పర్టికులర్ 4 లేయర్స్లోనే ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇన్పుట్ అవుట్పుట్ ట్రాన్సాక్షన్స్ కానీ రిక్వెస్ట్కి రెస్పాన్స్ కానీ ఇవన్నీ వేటిలో జరుగుతున్నాయి అంటే ఈ పర్టికులర్ ఐఓటీ ప్రోటోకాల్స్లోనే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఫస్ట్ వీఆర్ మూవింగ్ విత్ ద లింక్ లేయర్లో చూసుకున్నామంటే దీస్ లేయర్ ప్రోటోకాల్స్ డిటర్మైన్ హౌ ద డేటా విల్ బి సెంట్ ఓవర్ ద ఫిజికల్ మీడియం. ఒక ఫిజికల్ మీడియం లైక్ కాపర్ వైర్స్ కానీ, కోయాక్సియల్ కేబుల్స్ కానీ, రేడియో వేవ్స్ కానీ పర్టికులర్ ఫిజికల్ మీడియంలో మనకి డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది ఓవర్ ద డివైస్ అండ్ ట్రాన్స్మిటెడ్ ఓవర్ ద ఫిజికల్ మీడియం. ఈ ఫిజికల్ మీడియంలో ప్యాకెట్స్ ఎలా కోడ్ చేసి మనం పంపిస్తున్నాము అని లింక్ లేయర్లో చూస్తామన్నమాట. దిస్ లేయర్ డిటర్మైన్స్ హౌ ద ప్యాకెట్స్ ఆర్ కోడెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ బై ద డివైస్ ఓవర్ ద ఫిజికల్ మీడియం అన్నమాట. పర్టికులర్ ఫిజికల్ మీడియంలో ఎలా పంపిస్తున్నాం అని చూస్తున్నాం. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ప్రోటోకాల్స్ ఏమున్నాయి, ఎథర్నెట్, వైఫై మ్యాక్స్, LRWPAN, cellular communications, etc. Okay, now we are moving with the Ethernet అంటే ఏంటం, ఎథర్నెట్, వైఫై మ్యాక్స్లో LRWPAN, సెల్యులర్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఎక్కడ యూస్ చేస్తాం, ఫర్ యూజింగ్ ద ఇంటర్నెట్ పర్పస్ ఈ ప్రోటోకాల్స్ అన్నీ యూస్ చేస్తాం. బై యూజింగ్ వైఫై మనం డేటా అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. వైఫై రూటర్స్ కానీ వైఫై మోడమ్స్ కానీ యూస్ చేసి మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ కనెక్టివిటీ అనేది, ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ LRWPA అని ఏంటి, లో రేంజ్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్లో ఈ LRWPAN అనేది యూజ్ చేస్తామన్నమాట. సెల్యులర్ కమ్యూనికేషన్ ఏంటి, మనం ప్రజెంట్ మొబైల్ డేటా యూజ్ చేసినప్పుడు ఇట్ మే బి 2G అవ్వచ్చు, 3G అవ్వచ్చు, 4G అవ్వచ్చు, నెక్స్ట్ ఇంట్రడ్యూస్ అయ్యే 5G అవ్వచ్చు. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ మనకి బై యూజింగ్ దీస్ టెక్నాలజీస్ కనెక్టివిటీ అనేది హై అండ్ కనెక్టివిటీ అనేది ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి లేయర్ కనెక్టివిటీ అవ్వచ్చు. ఏ కనెక్టివిటీ అన్నా ఎగ్జిస్టింగ్ ఎలా అవుతుంది, బై హై లెవెల్ అండ్ లింక్ లేయర్లో లింక్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఆ లింక్ ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే వీ కెన్ సెండ్ ద డేటా అన్నమాట.
ఈజీలీ వీ కెన్ సెండ్ దోస్ డేటా. ఒక ఫైల్ సెండ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఇట్ మే బీ ఇన్ ఎనీ ఫార్మాట్, ఫైల్ మే బీ ఇన్ ఎనీ ఫార్మాట్ అనమాట. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ విత్ ద నెట్వర్క్ లేయర్. ఇక్కడ నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెండింగ్ ఐపీ డేటాగ్రామ్స్. ఒక్కొక్క ప్యాకెట్ని ఎలా సెండ్ చేస్తున్నాం ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ నెట్వర్క్. ఆల్రెడీ లింక్ లేయర్లో ఒక కనెక్టివిటీ అనేది మన దగ్గర ఉంది, హై లెవెల్ కనెక్టివిటీ అనేది ఉంది. నెక్స్ట్ నెట్వర్క్ లేయర్లో డేటా అనేది ఎలా సెండ్ చేస్తున్నాం. డేటాగ్రామ్స్ కంటైన్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ అడ్రస్. ఈచ్ అండ్ ఎవ్రీ డేటాగ్రామ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ అడ్రస్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ రౌటింగ్ పర్పస్. రూటింగ్ పర్పస్ కోసం వీఆర్ యూజింగ్ దోస్ టెక్నాలజీ. అండ్ హియర్ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి నెట్వర్క్ లేయర్ది, అడ్రసింగ్ అండ్ రౌటింగ్ అనమాట. దెన్ ఇక్కడ అడ్రసింగ్ అండ్ రౌటింగ్ చేస్తున్నప్పుడు విచ్ ప్రోటోకాల్స్ వీఆర్ యూజింగ్ ఇన్ దిస్ నెట్వర్క్ లేయర్ అన్నప్పుడు IPv4 అండ్ IPv6 మనం యూజ్ చేస్తున్నాం. IPv4 ఏంటి, 32-bit అడ్రసింగ్ అనమాట. IPv6 ఏంటి, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 128-bit అడ్రసింగ్ని యూజ్ చేస్తున్నాం. 6 లో పాన్ అంటే ఏంటి, IPv6 ఓవర్ లోయర్ పవర్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్లో అనమాట. మనకి లో పాన్ ఏరియా నెట్వర్క్స్ యూజ్ చేసినప్పుడు IPv6 ఎలాగ యూజ్ చేస్తామంటే బై యూజింగ్ దీస్ ప్రోటోకాల్ 6 లో పాన్ ప్రోటోకాల్ యూజ్ చేసి మనం సెండ్ చేస్తాం డేటా ప్యాకెట్స్ అనేది, ఈచ్ అండ్ ఎవ్రీ డేటాగ్రామ్ అనేది. నెక్స్ట్ ఆ సెండ్ చేసేటప్పుడు నెట్వర్క్ లేయర్లో వీ యూజింగ్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్. ఆ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏం చేస్తున్నాం, ప్రొవైడ్స్ ఎండ్ టు ఎండ్ మెసేజ్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్స్ ఏంటి, ఎర్రర్ కంట్రోలింగ్, సెగ్మెంటేషన్, ఫ్లో కంట్రోల్ అండ్ కొజెక్షన్ కంట్రోల్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకసారి కనెక్షన్ ఎగ్జిస్ట్ అయిపోయింది ఆల్రెడీ. కనెక్షన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు మనం బై యూజింగ్ TCP కానీ UDP కానీ ప్రోటోకాల్ యూజ్ చేసి ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అన్న ఎగ్జిస్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనకు ఓవర్గా సర్వర్ అండ్ క్లయింట్ అండ్ సర్వర్ కనెక్షన్స్ కానీ ఎండ్ టు ఎండ్ కనెక్షన్స్ కానీ మనం ఇక్కడ చేసుకుంటాం బై యూజింగ్ ఎయిదర్ TCP ప్రోటోకాల్ ఆర్ UDP ప్రోటోకాల్. ఈ రెండిట్లో ఒక ప్రోటోకాల్ యూజ్ చేసి మనం కనెక్షన్ అనేది ఎగ్జిస్ట్ చేసుకుంటాం. ఇలాంటి కనెక్షన్ ఎగ్జిస్ట్ చేసుకొని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు డేటాగ్రామ్స్ అనేవి నెట్వర్క్ లేయర్ నుంచి ట్రాన్స్పోర్ట్ లేయర్లోకి వెళ్ళినప్పుడు దే మే బీ లాసెస్ ఆఫ్ డేటా అనమాట. ఆ లాసెస్ ఆఫ్ డేటాని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం పంపించిన అథెంటికేట్ చేసి పంపించిన ప్యాకెట్ అనేది లూజ్ అవ్వకుండా వెళ్ళడానికి ఎయిదర్ ఇట్ మే బీ మనకి సర్వర్ సైడ్ కానీ క్లయింట్ సైడ్ కానీ మనకు వచ్చిన డేటా అనేది ఎర్రర్ రాకుండా ఉండడానికి ఇవన్నీ ఎర్రర్ కంట్రోల్స్ అనేవి చూసుకుంటాం. అండ్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటాగ్రామ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ నెట్వర్క్ లేయర్లో ఏముంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్లో సోర్స్ అడ్రస్ ఉంటుంది, డెస్టినేషన్ అడ్రస్ ఉంటుంది అండ్ దట్ కెన్ బి అథెంటికేటెడ్. అలాగ చేసి పంపిస్తున్నప్పుడు మనకి డేటా లాస్ అవ్వకుండా ఎర్రర్స్ అన్నీ కంట్రోల్ చేసి మనకి డేటా అనేది సెండ్ చేస్తుంది. అండ్ దీస్ డేటా అనేది సెండ్ చేశాక వన్స్ డేటా సెండ్ చేశాక మనకి క్లయింట్ సైడ్ ఆ డేటాని మనం ఏం చేసుకుంటున్నాం, ఇట్ ప్రొవైడ్ ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్ ఇన్ ద అప్లికేషన్ లేయర్. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఆ డేటాని వచ్చిన డేటాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిలే సెండ్ చేసాము ఫ్రమ్ X పర్సన్ టు Y పర్సన్ ఒక ఈమెయిల్ అనేది సెండ్ చేసాము. ఆ X పర్సన్ సెండ్ చేసిన ఈమెయిల్ అనేది జిప్ చేసేసి కంప్రెస్ చేసి ఫైల్ అనేది వైకి సెండ్ చేశాడు అనుకోండమ్మా. ఆ వైకి సెండ్ చేసినప్పుడు వై ప్రాసెస్ చేసుకోవాలి, జిప్ ఫైల్ని కంప్రెస్ చేసిన ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాంట్లో డేటా అనేది చూస్తాడనమాట. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ యూస్ చేసిన ప్రోటోకాల్స్ ఏంటి, మనకు ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి ఎయిదర్ జీమెయిల్లో అంటున్నాం, జీమెయిల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అప్లికేషన్. ఆ జీమెయిల్లో సెండ్ చేసిన డేటా అనేది వెబ్ పేజ్లో ఓపెన్ చేస్తున్నాడు. వెబ్ పేజ్లో ఓపెన్ చేసిన ఫైల్ని అగైన్ వీఆర్ డౌన్లోడింగ్ దట్ ఫైల్. వీటన్నిటికీ ఏంటి, ట్రాన్స్ఫర్ చేయడానికి మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ అని MTTT అండ్ HTTP, వెబ్ పేజ్ ఓపెన్ చేసుకోవడానికి HTTP ప్రోటోకాల్ కానీ, అండ్ కన్స్ట్రైన్
కన్స్ట్రైన్డ్ అప్లికేషన్ ప్రోటోకాల్స్, పర్టికులర్ కన్స్ట్రైన్డ్ అప్లికేషన్ ప్రోటోకాల్స్ అక్కడే ఓపెన్ చేసి చూసుకోవడానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. అండ్ ఎగ్జామ్ పీపీ, డిడిఎస్, ఏఎంక్యూపీ ఇలాంటి ప్రోటోకాల్స్ అన్నిటిని యూజ్ చేసి వీఆర్ ఓపెనింగ్ ద డాక్యుమెంట్ అనమాట. ఆ డౌన్లోడ్ చేసుకున్న డాక్యుమెంట్ ఫర్దర్గా క్లయింట్కి వచ్చేస్తుంది. ఆ క్లయింట్ వెరిఫై చేసుకొని ఆఫ్టర్ వెరిఫైయింగ్ ద డాక్యుమెంట్స్ క్లయింట్ అనేవాడు సర్వర్కి దే కెన్ గివ్ ద రెస్పాన్సెస్ అనమాట. అదే అక్నాలెడ్జ్మెంట్ కాపీ అనేది దే కెన్ సెండ్ ద అక్నాలెడ్జ్మెంట్ కాపీ త్రూ TCP or UDP Pro. That's all for today's topic. Signing off, Harika. Thanks for watching. Please subscribe to my channel and like, share and comment to this video. Thank you.